అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ప్రేమను మించిన అమృతం లేదు. 9 నెలలు మోసి జోలపాడి ప్రాణం పోసిన అమ్మ అంటే ఆ బిడ్డకు సర్వస్వం. అందుకేనేమో ప్రాణం ఉన్నంత కాలమే కాదు, ప్రాణం పోయాక కూడా ఆ అమ్మను వదిలి ఉండలేకపోయింది ఆ కూతురు. కన్నతల్లి మరణ వార్త విన్న ఆ బిడ్డ గుండె తట్టుకోలేకపోయింది. అమ్మా అంటూ రోదిస్తూ తల్లి శవం ముందే ఆ కూతురి ప్రాణం కూడా గాల్లో కలిసిపోయింది. ఒకే రోజు ఒకే ఇంట్లో తల్లి కూతుళ్ళు ఇద్దరు శవాలుగా మారినటువంటి అత్యంత హృదయ విదారకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషాద గాథ వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామం అది. ఆ గ్రామంలో పొట్టపల్లి అమృతమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎండలు బాగా మండిపోయినాయి. బాణుడి భగభగలకు సాధారణ ప్రజలే కాదు, వృద్ధులు సైతం విలవిల్లాడిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఈ తీవ్రమైనటువంటి ఎండ దెబ్బకు అమృతమ్మ వడదెబ్బకు గురైంది. వయసు పైబడ్డం, ఎండ తీవ్రత తట్టుకోలేకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి కన్నుమూసింది. ముసలి వయసులో అమ్మ చనిపోయిందనే వార్త బంధువుల ద్వారా ఆమె కుమార్తెకు చేరింది. తల్లి మరణ వార్త వినగానే కూతురు వత్సవాయి పద్మ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అప్పటి వరకు బాగుంది అనుకున్న అమ్మ ఇక లేదనే నిజాన్ని ఆమె నమ్మలేకపోయింది. కన్నీరు మున్నీరవుతూ వెంటనే ముత్తగూడెంకు చేరుకొని ఆ గ్రామానికి వచ్చి పరుగెత్తుకుంటూ అక్కడ తల్లి మృతదేహాన్ని చూడగానే పద్మ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకోనించింది. అమ్మా, నన్ను ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా వదిలి అంటూ, నాతో మాట్లాడవా అమ్మా అంటూ తల్లి శవాన్ని పట్టుకొని గుండెలు బాదుకుంటూ రోధించింది ఆమె. ఆ రోదనలు చూసి అక్కడున్న బంధువులు, గ్రామస్తుల కళ్ళు కూడా చెమర్చాయి. కానీ ఆ ఏడుపే ఆమెకు ఆఖరి ఏడుపు అవుతుందని ఎవరు ఊహించలేదు. తల్లి శరీరాన్ని పట్టుకొని విలపిస్తున్న పద్మ గుండెల్లో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయింది. తల్లిని కోల్పోయిన తీవ్రమైన ఆవేదన, మానసిక క్షోభ ఆమె గుండె తట్టుకోలేకపోయింది. పద్మ అపస్మారక స్థితిలోకి వెళ్లడం గమనించినటువంటి బంధువులు వెంటనే ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. పద్మను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. తల్లి ప్రాణం పోయిందన్న బాధలో ఏడ్చిన కూతురు గుండె ఆ తల్లి వెనకాలే శాశ్వతంగా ఆగిపోయింది. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే కన్న తల్లి, కడుపున పుట్టినటువంటి కూతురు ఇద్దరూ మరణించడంతో ముత్తగూడెం గ్రామంలో ఊహించని విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ దృశ్యం చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కన్నీటి పర్యాంతమవుతున్నటువంటి పరిస్థితి. కన్న తల్లి మరణించినటువంటి ఆ బాధను దిగమింగుకోలేక కూతురు పద్మ కూడా మరణించినటువంటి పరిస్థితి చూస్తే అక్కడ తల్లిపైన ఆ బిడ్డ ఎంత ప్రేమను పెంచుకుంది, తల్లిపైన తనకున్నటువంటి ఆప్యాయత ఎలాంటిది, తల్లిపైన తనకున్నటువంటి మమకారం ఎలాంటిది అనేది మరొకసారి రుజువు చేస్తుంది. ఏదేమైనా కూడా కన్న తల్లి మరణించినటువంటి వార్తను జీర్ణించుకోలేక ఆ విషయాన్ని ఏమాత్రం కూడా స్వీకరించలేనటువంటి ఆ మహిళ ఇప్పుడు ఆ కుటుంబంని మొత్తం కూడా విషాద ఛాయలోకి ముంచి అదే తల్లి దగ్గరికి, ఆ తల్లి ఒడిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ విషాదకరమైనటువంటి సన్నివేశం ఆ గ్రామంలో ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ముసలవ్వ చనిపోయిందని అక్కడికి వచ్చినటువంటి బంధువులకు ఆ ముసలవ్వతో పాటు తన కూతురు కూడా చనిపోయిందనేటువంటి మరొక వార్త తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. దీంతో ఒక చావు కోసమని చివరి చూపుకొచ్చినటువంటి అనేక మందికి ఇద్దరి చావులు చూడాల్సి వచ్చిందే అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన అక్కడున్న వారందరిలో కూడా వ్యక్తమైంది. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతము ఆ గ్రామంలో, ముత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతి ఒక్క గ్రామస్తుని అక్కడ ఈ యొక్క వార్త కలిచివేసింది.